చాలా బాగుంది, చాలా బాగుంది. పవన్ కళ్యాణ్ యాక్టింగ్ కానీ, సుజిత్ డైరెక్షన్ కానీ, తమన్ బీజిఎం కానీ చాలా బాగుంది. ఒక మాట చెప్పాలా, ఓజీ పార్ట్ 1 జస్ట్ పవన్ కళ్యాణ్ యాక్షన్ మూవీ, జస్ట్ ట్రైలర్ అనుకోండి. ఇది గ్లిమ్స్ అంతే, ఇది గ్లిమ్స్. సాహో అది చెప్పేసిన ఇప్పుడు బయటికి వస్తుంది కదా ఎట్లయినా. 100% పార్ట్ 2 ఉంది. ఇది పార్ట్ 1. పవన్ కళ్యాణ్ యాక్టింగ్ కానీ, అంటే పవన్ కళ్యాణ్ కూడా యాక్షన్ మూవీస్ తీయగలుగుతాడు అని జస్ట్ ఇది ఒక ట్రైలర్ మాత్రమే. ఇది సినిమా అనుకోకండి, జస్ట్ పవన్ కళ్యాణ్ గారు ఒక ట్రెండ్ సెట్ చేస్తారు. ఈ సినిమా ద్వారా ఏమైనా ట్రెండ్ సెట్ చేశారు కనిపిస్తుంది కదా అన్న ట్రెండ్. ఇదే ట్రెండ్, ఓజీ అనేదే ట్రెండ్. మీరు ఇప్పుడు చూస్తారు, నెక్స్ట్ పార్ట్ 2 వచ్చే వరకు చూస్తారు ఓజీ ఇంకా ఎట్లా అవుతుంది, ఏంది ట్రెండ్స్ ఇంకా ఎట్లా ఫాలో అవుతారు ఫ్యాన్స్ ఏంది అని చెప్పి మీరు చూస్తారు. ఓజీ 2 అంటున్నారు అంటే పవన్ కళ్యాణ్ గారు ఇంకా సినిమాలు తీయబోతున్నారు. అయితే అన్న లాస్ట్ అనుకున్నారు కదా చాలా మంది. అవునవును. ఒకటి లాస్ట్ కి మీకు సుభాష్ చంద్రబోస్ ఐడియా ఉంది కదా, సుభాష్ చంద్రబోస్ ది స్టోరీ తెలుసు కదా. అంటే సుభాష్ చంద్రబోస్ ఇప్పుడు బతికి ఉన్నాడా లేడా, ఉంటే ఎక్కడున్నాడు అన్నది ఒకటి పాట ఒకటి ఉంటుంది కదా, సేమ్ అంతే. అవసరం ఉంటే అవసరం అయితే 100% పార్ట్ 2 వస్తుంది. ఈ సినిమాలో ఏంటి హైలైట్, బీభత్సం ఫ్యాన్స్ ఎంజాయ్ చేసింది ఏంటి సినిమాలో? యాక్టింగ్ అన్న మాకు అంటే యాజ్ అన్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్ చెప్పాలంటే, పవన్ కళ్యాణ్ ఆడ నడుచుకుంటూ వచ్చినా కానీ అది అంతే. మాకు డైలాగ్ చెప్తారా? ఇప్పటివరకు పవన్ కళ్యాణ్ గారి సినిమాకి సంబంధించి డైలాగ్స్